అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా చింతకుంటలో మహిళలందరికీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నేను రైతు సంఘం FBO డైరెక్టర్ని. ఈరోజు మా చింతకుంట గ్రామంలో రైతు నేస్తం సందర్భంగా మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు మా అందరికీ సంతోషకరంగా ఉంది. ఫస్ట్ ఇది మాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ రకంగా మహిళా దినోత్సవం ఏర్పాటు చేసుకుంటే తోటి మహిళలకు మేము అవసరమైన ఆర్థిక విషయంలో కానీ ఏ రకంగా అయినా కూడా సాయం చేయడానికి మేము ముందు వస్తాము. అదే రకంగా మా రైతు సంఘం తరఫున వచ్చిన మహిళలందరికీ అతిథులందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. నమస్కారము. మన ఆదర్శ FBOలో నేను ఒక డైరెక్టర్ని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికి శుభాకాంక్షలు. ఈరోజు మా రైతు సంఘం నందు అంతర్జాతీయ మహాసభ జరుపుకుంటున్నాము. అందరి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 డేస్గా మేము ఆటల పోటీలు నిర్వహించుకున్నాము. చాలా బాగా మహిళలందరూ ప్రోత్సహించి మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఫస్ట్ టైం మేము ఇక్కడ మా చింతకుంటలో జరుపుకుంటున్నాం. అందరూ మా డైరెక్టర్లు కానీ అందరూ మాతో కలిసి రైతులు మహిళలు అందరూ చాలా ప్రోత్సహించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకుంటాము. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా ఘనంగా జరుపుకుంటాం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు సహకార సంఘంలో నేను డైరెక్టర్ని. ఈ FBO డైరెక్టర్లు ప్లస్ సహకార సంఘం డైరెక్టర్లు రైతు సంఘం తరఫున మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించాము. ఈరోజు అందరినీ పిలిచి సభ ఏర్పాటు చేసాము. ఆటల పోటీలు జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. నేను సహకార సంఘం డైరెక్టర్లు. మేమందరూ కలిసి మహిళా దినోత్సవం జరుపుకుంటాను. 3 రోజులు ఆటల పోటీలు నిర్వహించినాము. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అయిన ప్రైజ్లు చేశాము. అందరికీ మహిళలందరికీ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కొత్తపల్లి కన్వీనర్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఆనవాయితీగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఇక్కడ మన చింతకుంట రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ స్థలం లోపల వివిధ గ్రామాల నుంచి మహిళలను పిలిచి వారికే వేదికను అప్పచెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మహిళలు అనేది ఈ యుగం లోపల ఏ యుగం లోపలైనా కానీ మహిళలకు అనేక ప్రాధాన్యం ఉన్నది. మనం సీతారాముల కళ్యాణం అంటున్నాం, రామ సీతా కళ్యాణం అంటలేము. అదేవిధంగా తల్లి తండ్రి అంటున్నాం, తండ్రి తల్లి అంటలేము. అంటే స్త్రీ ప్రాముఖ్యత అనేది మన భారతదేశంలో ఇదొక సాంస్కృతికంగా అది మొదటి నుండి ఉన్నది. వారికి మొదటి ప్రాధాన్యం ఉన్నది. వారు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక ఆర్థిక నిపుణురాలిగా కుటుంబాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని వాళ్ళు సమన్వయం చేసేది వాళ్ళే. మనం ఏదన్నా కార్యక్రమం, ఏదన్నా ఫంక్షన్కి పోవాలన్నా కానీ మన తోడు మన భార్య ఉంటే ఆ కార్యక్రమానికి కూడా అందంగా ఉంటుంది. భార్య లేక మనం ఒంటరిగా పోతే కూడా మనకు అందం అనేది, ఆ కళ అనేది రాదు. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను మనం వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మహిళలందరికీ శుభాకాంక్షలు, వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకు ఆటల పోటీల ప్రైజులు కూడా ఇస్తామని మూలంగా తెలియపరుస్తున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన చింతకుంట గ్రామంలో రైతు సంఘంలో మహిళలను గౌరవించుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఇవాళ చూడండి, మగవాళ్లకు ధీటుగా మహిళలు ప్రతి రంగంలో కూడా మగవాళ్ళకు ధీటుగా పనిచేస్తున్నారు. నిజంగా ఖచ్చితంగా వాళ్ళని గుర్తించుకోవాలి. ఏదో ఈ ఒక్క రోజు మాత్రమే గుర్తించుకోవాలనేది కాదండి. ఇలా ఖచ్చితంగా మహిళలు కూడా మగవాళ్ళకు ధీటుగా చేస్తున్నారు. ప్రతి దానిలో కూడా మహిళలే కనబడుతున్నారండి. ఇవాళ మనం చూడండి, మిలిటరీలో కానీ బయట వ్యవసాయంలో, ముఖ్యంగా వ్యవసాయంలో మహిళ వలనే వ్యవసాయం ముందుకు పోతుందండి. సో మహిళ అనేది ఒక వంటింటికి పరిమితే కాకుండా పొద్దున లేవంగా నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళ ముందుంటుంది.
ఖచ్చితంగా మహిళలను గుర్తించుకోవాలి. చూడండి, మనం ఎక్కడో కూడా మహిళలకు ఇప్పుడు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయండి. చాలామంది ఆకతాయిల వలన చదువుకునే చదువు దగ్గరను ఉద్యోగరీత్యా బయట ఎక్కడైనా కానీ ఆకతాయిలు అల్లర్లు చేస్తున్నారండి. అటువంటి కాకుండా ప్రభుత్వాలు కూడా కఠిన శిక్షలు చేయాలండి. ఎందుకంటే మహిళను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని దగ్గర ఉందండి. ఎందుకంటే స్త్రీ లేకపోతే జననం లేదు. ఖచ్చితంగా స్త్రీ వల్లనే మనం ఒక అమ్మ కడుపులో పుట్టినామండి. అమ్మ లేకపోతే వ్యవస్థ లేదండి. ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక భార్యలాగా ప్రతి ఒక్క ఎక్కడో ఒక మనతో జీవితాంతం ఉండేది ఒక స్త్రీ మాత్రమే అండి. ప్రతి ఒక్క స్త్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉందండి. అలాగే ప్రభుత్వాలు కూడా మహిళలకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలండి. ఎక్కడ చూడండి, మహిళలకు ఎక్కడ తూతూ మంత్రంగా మాత్రమే చూస్తున్నారండి. వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించాలి. వాళ్ళ భద్రతకు కూడా ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో కూడా ఇటువంటి జరగకుండా కూడా చూడాలి. ఈ రోజు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.